హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎక్కువైతే ఆలోచించకండి. నేనైతే ఒక ఫేమస్ ప్లేస్ని విజిట్ చేద్దామని అయితే వెళ్తున్నాను. సో ఆ ప్లేస్ అయితే రివీల్ చేయను, చూస్తూ ఉండండి. ఆ ప్లేస్ ఏంటో మీరే చూద్దరు వినడం కన్నా. సో చూస్తున్నారు కదా, బెంగళూరులో రోడ్స్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. ఇంకోటి చూసారు, మ్యాక్సిమం కార్సే ఉంటాయి. కార్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓలాస్ క్యాబ్ ఇవే ఉంటాయి. సో నేను స్పెషల్ ప్లేస్ అన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇంకా 2-3 మినిట్స్ పడుతుంది ఆ ప్లేస్ ఏంటి అని చెప్పడానికి. ఇన్ కేస్ మీలో ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి. సో ఈ ఫేమస్ ప్లేస్ వచ్చేసరికి అండ్ స్పెషల్ ప్లేస్ వచ్చేసరికి మండే అయితే హాలిడే. మండే ఎవరు వెళ్ళకండి, వెళ్ళిన టైం వేస్ట్ కదా. సో అందుకని అయితే నేను ఫస్టే చెప్తున్నాను, మండే అయితే హాలిడే అనమాట, ఓపెన్లో ఉండదు ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనరీ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ బెంగళూరులో గ్రీనరీ చాలా అంటే చాలా ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లు ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఇందాక కొంచెం చిన్న హౌస్ లాగా ఉంది, అక్కడ ఫొటోస్ దిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా, కనిపిస్తుంది కదా కొంచెం దూరంలో. ఎవరైనా గెస్ట్ చేస్తే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఈ బ్యూటిఫుల్ వ్యూని. అక్కడ చూస్తున్నారు కదా కొన్ని ఆవులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్స్లోనే వస్తున్నారు. నేను బిఫోర్ చెప్పాను కదా, కార్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తారు ఇక్కడ. మనం మెయిన్ రోడ్ మీద చూసినా కానీ ఎక్కువ కార్సే ఉంటాయి. 90% కార్లోనే వెళ్తారు అందరూ. సో చూస్తున్నారు కదా, నేను వెళ్ళిన ఫేమస్ ప్లేస్ ఇన్ బెంగళూరు వచ్చేసరికి టాప్ 1లో ఉంటుంది. అదే బెంగళూరు ప్యాలెస్. సో ఇక్కడ వ్యూ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను క్లియర్గా అన్నీ చెప్తాను, మీరు కూడా క్లియర్గా స్కిప్ చేయకుండా వినండి. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో కూడా నేను బెంగళూరు ప్యాలెస్ ఫ్రంట్ నుంచి మొత్తం వ్యూ చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కదా, కొంచెం లాస్ట్లో. సో ఫైనల్లీ బెంగళూరు ప్యాలెస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసరికి 300 per person. టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, టికెట్ పర్ హెడ్ వచ్చేసరికి 300. మా బావగారు అయితే వెళ్ళారు టికెట్ తీసుకోవడానికి. సో మేమైతే టికెట్ తీసుకున్నాం. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో మనకి స్టిక్కర్ అనేది అటాచ్ చేస్తారనమాట. ఆర్ మన హ్యాండ్ క్యాన్ పెట్టుకోవచ్చు, మన డ్రెస్ క్యాన్ పెట్టుకోవచ్చు. వితౌట్ ద స్టిక్కర్ ఎగ్జిట్ అవ్వలేము. సో అందుకని స్టిక్కర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే స్టిక్కర్ హ్యాండ్కి పెట్టుకున్నా. లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది. ప్యాలెస్ అంటే మనందరికీ తెలుసు కదా, ఓల్డెన్ డేస్లో ఉండేది. సో ప్యాలెస్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్యాలెస్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. ఫొటోస్ దిగకూడదు, వీడియోస్ దిగకూడదు ఇలా అన్నమాట. సో నేను మీ అందరి కోసం అయితే చిన్నగా ట్రిక్ ప్లే చేసి అయితే ఈ వీడియో క్లిక్ చేశాను నేను, చూడండి. అండ్ ఇక్కడ మనకి ఆడియో ఫోన్స్ కూడా ఇస్తారు. అంటే మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుందన్నమాట, 1 to 16 అలా ఉంటుంది. సో మనం ఆ ఆడియో ఫోన్లో 1 క్లిక్ చేస్తే ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి చాలా లాంగ్వేజెస్. నేను ఇందాక బోర్డు చూపించాను కదా, చాలా లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నది. సో మనమైతే తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ అనమాట. నాకైతే ఆ చెక్కతో చేశారు చూడండి, అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఫొటోస్ అన్నీ డిస్ప్లే చేశారు. అండ్ ఎంట్రన్స్లో నేను మీకు చూపించాను కదా, ఏనుగు తొండం. సో అది కూడా చాలా బ్యూటిఫుల్గా, చాలా పెద్దగా ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను కావాలితే, వెళ్ళేటప్పుడు వీడియోలో వస్తుందన్నమాట నెక్స్ట్ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నెక్స్ట్ బాల్కనీ టైప్ అనమాట, పైన ఓపెన్. అండ్ వర్షం వచ్చేటప్పుడు కింద పడుతుంది. కింద వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఈ వ్యూ. అండ్ ఇక్కడ చాలా పెయింటింగ్స్, ఒరిజినల్ పెయింటింగ్స్ ఉన్నాయి, డూప్లికేట్ పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ రవిచంద్ర సంథింగ్ పెయింటర్ ఉన్నారు కదా, సో ఆయన ఒరిజినల్ పెయింట్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఫేమస్ ప్లేస్ కదా, సో చాలామంది అవుటర్స్ కూడా విజిట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏనుగు తొండం రియల్ది స్టఫ్ చేసి పెట్టారనమాట. దాన్ని అందరూ వింతగా చూస్తున్నారు. నేను కూడా చూసాను అనుకోండి,
కాకపోతే చెప్తున్నాను మీకు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ. నాకైతే ఇలాంటి వ్యూ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రైన్ పైనుంచి పడుతుంటే మన ఇంట్లో లోపల ఓపెన్గా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా. అండ్ ఇలా వెళ్ళే కొలది మనకు ఒక్కొక్క ప్లేస్ కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ ఓల్డెన్ డేస్లో కాబట్టి కంపేర్ టు నవే డేస్ ఓల్డెన్ డేస్లో ఫర్నిచర్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేయించారు వాళ్ళు. అండ్ పెయింటింగ్స్ ఇలాగా చాలా యూనిక్ కలర్స్తో చాలా అంటే చాలా బాగుంది. సో నేను నెక్స్ట్ వచ్చేసరికి వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళేసరికి ఒక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్లోకి వెళ్తే మనకి రాజావారు రాణివారు కూర్చునే చైర్స్ కూడా మనకు కనిపిస్తాయి. అవన్నీ కూడా ఒక థ్రెడ్తో కట్టేసి ఉంటుంది అనమాట. అంటే లోపలికి వెళ్ళి అంటే ముట్టుకోకుండా, అంటే ఎవ్రీడే వాళ్ళు క్లీన్ చేస్తారు. సో ఇలా వెళ్ళినప్పుడు మనం ప్లేస్ ఉంటే కూర్చుండిపోతాం కదా. సో మనలాంటి వాళ్ళు కూర్చోకుండా అయితే ఒక థ్రెడ్ లాగా కట్టారనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, క్లీన్ చేస్తున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళకముందు చాలామంది వెళ్ళారులేండి. సో ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మిర్రర్ చూసారా, ఓల్డెన్ డేస్లో ఈ మిర్రర్ కామన్ కదా. ఇప్పుడంటే బిగ్ మిర్రర్స్ వచ్చేసాయి, చాలా మిర్రర్స్ అనేవి టైప్స్ వచ్చాయి. కానీ ఓల్డెన్ డేస్లో ఈ మిర్రర్స్ హైలైట్ కదా. సో ఇక్కడ ఫర్నిచర్ చూడండి, చాలా యూనిక్ కలర్స్తో చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది సిట్టింగ్ ఏరియా. సో వీడియోలో మీకు అనిపిస్తే నేను ఈ వీడియోలో పాకెట్లో పెట్టుకొని తీసాను వీడియో. చెప్పాను కదా ఫోటోగ్రఫీకి ఎలా లేదని. సో అందుకని అయితే నేను పాకెట్లో పెట్టుకొని చాలా కష్టాలు పడి మీకోసం అయితే వీడియో తీసాను. చూడండి పైన అయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది పైన. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వెళ్తూ ఉంటాయి, ప్లేస్లు అలా వస్తూ ఉంటాయి మనకి. సో సోఫా సెట్ కూడా చాలా బాగుంది, యూనిక్గా అంటే పేస్టల్ కలర్స్తో చాలా బాగుంది. సో లోపల కూడా ఇంకొకటి ఉంది, అది మంచం అనమాట. ఇది వరకు పందిరి మంచాలు వాడేవారు కదా. సో మంచం అనమాట. ఇక్కడ ప్రతి వాల్కి పెయింటింగ్స్ అనేవి కామన్. అండ్ ప్యాలెస్ మొత్తంలో ఎల్లో కలర్, మెరూన్ కలర్ తప్ప వేరే కలర్ కనిపించదు. సెకండ్ వచ్చేసరికి కొన్ని ఒరిజినల్ పెయింట్స్ ఉన్నాయి, నేను కొన్ని డూప్లికేట్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, నేను బిఫోరే చెప్పాను. సో ఇక్కడ డోర్స్ చూసారా, చాలా పెద్ద పెద్దగా డోర్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. చెక్క కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట. అక్కడ నేను చెప్పాను కదా, వాళ్ళు అలా వింటున్నారు వీళ్ళు ఆ ప్లేసెస్ గురించి, ఆ పెయింటింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మ్యాటర్ కూడా రాస్తారు. అండ్ ఇక్కడ చూడండి, రవిచంద్ర కాదు రవివర్మ, సారీ, రవివర్మ, స్టూడియో ఆఫ్ రవివర్మ. ఇలా అయితే చాలా పెయింటింగ్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ చిన్నప్పటి నుంచి ఫొటోస్, ఇలాగ నెంబర్ ఆఫ్ ఫొటోస్, పెయింటింగ్స్ ఇలా అయితే చూడొచ్చు మనం. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం వైబ్ అనేది బాగుంటుంది చాలా. అంటే ఓల్డ్ ప్యాలెస్లు ఎలా ఉన్నాయి అని చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్యాలెస్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ మనం వెళ్ళి చూడడానికి ఎలా ఉండదు. కాకపోతే ఇలాంటి ప్లేస్ని చూడడానికి బాగుంటుంది. కానీ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌ చేస్తే కూడా బాగుంటుంది, అంటే విజిటర్స్ పెరుగుతారు అండ్ బాగుంటుంది కదా. ఆ ప్లేస్ని క్యాప్చర్ చేసుకొని మెమొరీ కింద దాచుకుంటారు కదా వెళ్ళిన వాళ్ళు. సో అందుకని అయితే అన్నారు ఫోటోగ్రఫీ అలౌ చేస్తే బాగుంటుంది అని. సో ఇది వచ్చేసరికి వరండా అంట, మనకి ఆడియోలో వినిపిస్తుంది. సో ఇదైతే వరండా అనమాట. సో ఇక్కడ కూడా పెయింటింగ్స్ కామన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ పెయింటింగ్స్, నేను ఇందాక చెప్పాను కదా ఎలిఫెంట్ తొండం పెట్టారని, అది స్టఫ్ చేసి పెట్టారని, అదైతే ఈ వరండాలోనే పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దాన్నే చూస్తున్నారు వాళ్ళందరూ. సో అదైతే ఉంటుంది. ఇలా పెయింటింగ్స్ అనేవి అన్నీ కామన్. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూస్తే మీకు ఫుల్ ప్యాలెస్ కనిపిస్తుంది. నేను ట్రై చేసేంత వరకు, నేను క్యాప్చర్ చేసేంత వరకు అయితే పక్కా క్లియర్గా ఉంటుంది. సో మీరు చూసేయండి ఫ్రెండ్స్. సో నేను ఇందాక నుంచి ఎలిఫెంట్ అన్నాను కదా, అది ఇదే అనమాట. ఎలిఫెంట్ తొండం స్టఫ్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లోడు అక్కడ నెంబర్ క్లిక్ చేస్తే ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో అందుకనే తను క్లిక్ చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది వాక్ చేయడానికి, అది పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా వచ్చేసరికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే అనమాట కొంచెం ఫైటింగ్ జరిగింది, ఎవరు పిక్స్ తీయడం చూసేసారు సెక్యూరిటీ వాళ్ళు.
సో వాళ్ళతో అయితే చాలా ఫైట్ అయింది ఇక్కడ. ఈ ప్లేస్ని అయితే మర్చిపోను. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు. సీసీ కెమెరాస్ ఉంటాయి, మనం తీస్తున్నామా లేదా అని చెక్ చేయడానికి. ఇన్కేస్ మనం తీస్తున్నట్టు వాళ్ళు చూస్తే వాళ్ళు పక్కా మనకి చెప్తారు, ఎందుకు తీస్తున్నారని తిడతారు, ఇలా ఉంటుంది. నాకు ఇక్కడ సెకండ్ నచ్చింది ఏంటంటే డోర్స్ చాలా పెద్ద పెద్దగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డోర్స్. ఎవ్రీ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఈ రూమ్స్ అన్నీ వచ్చేసరికి ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అమ్మాయి స్త్రీలు, వాళ్ళు ఉండే రూమ్స్ అనమాట. చెలికత్తెలు వాళ్ళు ఉండే రూమ్స్ అనమాట. అందుకనే చూస్తున్నారు కదా, చాలా రూమ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి పేపర్ అనుకుంటారు, కానీ ఇది పేపర్ కాదు, ఒరిజినల్ పెయింటింగ్ అనమాట ఇది. సో అందుకని చూపించాను. చూడండి అసలు ఎంత యూనిక్గా ఉందో కదా, చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇంకో ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి దీని లోపలికి వెళ్తే మనకి సర్కిల్లా ఉండి డౌన్కి దిగడానికి ఉంటుంది. ఇది కూడా నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే చాలాసేపు ఇక్కడ నుంచున్నాను. వావ్, అవి కూడా పట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓల్డ్ అయినా కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా నచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కిందకి వెళితే మనకి ఇంకో సెక్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. ఆ సెక్షన్ని విజిట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోవడమే. సో నేనైతే దిగుతున్నాను ఆ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళడానికి. సో మీరు కూడా నాతో వచ్చేయండి. చెప్పాను కదా, ఆ సెక్షన్ నుంచి ఎగ్జిట్ అవుతే ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చని. సో ఇదన్నమాట బెంగళూరు ప్యాలెస్ ఆఫ్ వ్యూ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఫేమస్ ప్లేసెస్, బెంగళూరులో ఫేమస్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ దీని ఫ్రంట్ గార్డెన్ టైప్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూపిస్తా అన్నా కదా లాస్ట్లో. ఇదే అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్వల్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.